తెలుగు భాష కాపాడడానికి అహర్నిశలు పోరాడిన వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. ఆయన పోరాటం వల్లనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ ఆర్డర్స్ అన్నీ కూడా తెలుగు భాషలో ఇస్తాం జరుగుతుంది. నాయుడు గారు ఒక పని అనుకుంటే అది అయ్యే వరకు ఆయన వదిలిపెట్టారు. నాయుడు గారిపై మాటలతో కానీ లేదంటే వాదనలో గెలిచిన వారు ఎవరు ప్రపంచంలో లేరు. మేము ఎవరు మాట్లాడినా 10 నిమిషాల తర్వాత బోర్ అనిపిస్తుంది. కానీ వెంకయ్య నాయుడు గారు మటుకు గంట సేపు పాటు ఉపన్యాసం ఇచ్చినా చాలా సరదాగా ఆడియన్స్ అందరినీ నవ్విస్తూనే ఉంటారు. ఆయన వాస్తవంగా ఆయన ఏజ్ ఒక నంబర్ మాత్రమే. ఆయన స్పీడ్ చూసి ఈరోజు కూడా నేను అసూయపడుతున్నా. ఎప్పుడు ఆయన చూసినా పని 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 తప్ప వేరే ఆలోచనలో వెంకయ్య నాయుడు గారికి ఉండదు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, గౌరవ ముఖ్యమంత్రి గారితో స్పీడ్లో పోటీ పడాలనుకుంటున్నా, ఇప్పటికీ నా వల్ల అవట్లేదని. అదే పరిస్థితి ఇప్పుడు గౌరవ వెంకయ్య నాయుడు గారితో కూడా ఉంది. స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా వైద్యం, విద్య, స్కిల్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున ఆయన ప్రోత్సహిస్తున్నారు. వాజ్పేయి గారు కానివ్వండి, అద్వానీ గారు కానివ్వండి, మోడీ గారితో కూడా పనిచేసిన గొప్ప నాయకుడు గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు.